పొందిన తర్వాత ఎన్నికల ద్వారా ప్రజాప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్న సంగతి కొత్తగా నేను చెప్పాల్సి వచ్చింది. కానీ ఎన్నికలు దేనికోసం? ఎన్నికలు తమ తమ పార్టీల అభిప్రాయాలను ప్రజల పట్ల, ప్రాంతాల పట్ల, వారి భవిష్యత్తు ప్రణాళికను అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్న వాస్తవాలను ప్రజల ముందు నుంచి ఎన్నికలు ఉంటాయి. ఇది మెంటల్, ఇది కాదనేది. ఈనాటి దేశ పరిస్థితుల్లో, రాష్ట్ర పరిస్థితుల్లో ఈ మూడు అంశాలు ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రభుత్వాల పరిపాలన ఏ రకంగా ఉంది అనేది విశ్లేషించిన తర్వాతనే ప్రజలు జడ్జిమెంట్ ఇస్తారనేది మనం ఆశించాలి. ప్రజలు ఆ కోణంలో తీర్పు ఇవ్వాలి. ఇవాళ హుజరాబాద్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. 30 మంది ఏదో ఉన్నారు, కానీ 3 ప్రధానమైన పార్టీలు: కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇక్కడ పోటీ బీజేపీ, మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాల పరిపాలన. ఇక్కడ టీఆర్ఎస్, చంద్రశేఖరరావు, తెలంగాణ సెంటిమెంట్, 7 సంవత్సరాల పరిపాలన. వీటి మీద ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎన్నికల ముందు ఏం చెప్పారో నేను మాట్లాడు. ఇప్పుడు పరిపాలనలో జరుగుతున్న వాస్తవాలు ప్రజాహితమా కాదా? ప్రజల పక్షాన్ని ప్రభుత్వాలు నిల్చున్నాయా లేదా? ప్రజలకు మేలు కలిగిస్తున్నారా? ప్రజలు గడ్డి తీరుస్తున్నారా? దీని మీద అంశాల్సిన అవసరమని కాంగ్రెస్ పార్టీ మేము విశ్వసిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ కోణంలో మరి ప్రజల వద్దకు వెళ్తా ఉన్నది. ఈ అంశం మీదనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల ఆత్మగౌరవాన్ని నింపడానికి, ప్రజల కష్టాలు లేకుండా ఉండడానికి. ఏమిటి కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాలు దాటింది. నేను ఒకటే ఒక అంశం సముద్రం ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలనలో $100 పైచిలుకు బ్యారెల్ ఉన్న రోజుల్లో కూడా ₹50 పెట్రోల్ డీజిల్ ఇచ్చిన వాస్తవాన్ని గుర్తించవచ్చు. ఈరోజు ప్రపంచ మార్కెట్లో అంతటి ధర లేకపోయినా ఆ ధరకు పోయే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా కనీమిని ఎరిగే రీతిలో చమురు ధరలు. ఎవరైనా చమురు వాడేది ఇవో లెక్క లేదు. ప్రజలు ఎంతమంది? దాదాపు 22 కోట్ల ద్విచక్ర వాహనాలు నడిపేవారు. అదేవిధంగా 4 కోట్ల డీజిల్ పంప్ సెట్స్ ఉన్నాయి. 26 కోట్లు. ఈ 26 కోట్ల మంది పేదవాళ్ళ, ధనికుల, లేకుంటే అత్యంత సంపన్నుల, మధ్యతరగతి వాళ్ళ. 26 కోట్ల అంటే ఎంతమందో తెలుసు కదా. 2 వీలర్ వాడేవాళ్ళు కుటుంబానికి ఒకటే ఉంటుంది. మా ఎక్కువైతే కొంతమంది 2 ఉండొచ్చు. అంటే కుటుంబంలో ముగ్గురైతే 65 కోట్ల మంది అవుతారు కదా, 70 కోట్లు అవుతారు కదా. సగభాగం కంటే ఎక్కువ జనాభా మీద నడిగించే విధంగా ఈ 2 వీలర్స్. ఇంతే కాదు, సుమారు 4 కోట్ల లారీలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ దేశంలో. దేనికయ్యా ట్రాన్స్పోర్ట్? ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? అందరి ప్రజలకు అందుబాటులో తీసుకోవడం చేసే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ. ఈ రవాణా వ్యవస్థ ₹50 ఉన్న డీజిల్ ₹100 పైసలకైతే దీని ధర సామాన్య ప్రజల మీద పడ్డం లేదా? మెజార్టీ ప్రజల మీద పడ్డం లేదా? అట్లా పడుతున్నది, ఇట్లా పడుతుంది. అంతేకాదు, దేశంలో 28 కోట్ల గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారు. 28 కోట్లు అంటే కుటుంబానికి ముగ్గురైతే 81 కోట్లు, నలుగురైతే 100 కోట్ల పైసలకు ఉన్న 135 కోట్ల మంది లోపల 100 కోట్ల మందికి ఇబ్బంది కలిగించే విధంగా, నడిపించే విధంగా మరి ₹400 డీజిల్ ధర, ₹1000 పైసలు కలుగుతా ఉంటే ఇది ప్రజాహితమా? ప్రజల కోసం చేస్తున్న పాలన. ఇంకో అంశం, ఈ దేశంలో ఇప్పటికీ కూడా 80% నుంచి 60% వచ్చింది వ్యవసాయం మీద ఆధారపడి. దేశంలో 60% ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి, 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే మద్దతు ధరలు సరిగ్గా లేవు.
మద్దతు ధరలో కొనడం లేదు, పడున్నాయి ధాన్యాలు. ఇవాళ మక్కలు ఈ రాష్ట్రంలో అడిగిపోవచ్చారు, ఏదో నిన్నటి నుంచి ఒట్టుబాటు ఉంటున్నారు. ఇప్పటికే కొంతమంది నమ్మారు. అన్ని కారణాల వల్ల తక్కువ ధరలకు వస్తున్నారు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. అది కూడా ఎలా తీసుకొచ్చింది? ఆర్డినెన్స్ ద్వారా మొదలు తీసుకొచ్చింది. సిగ్గుచేటు. ఎమర్జెన్సీలో ఆర్డినెన్స్ పార్లమెంటు సమావేశం లేనప్పుడు తీసుకురావాల్సిన, అత్యవసర పరిస్థితుల్లో తీసుకురావాల్సిన అంశం ఏది? ఆర్డినెన్స్ లేదు. ఆర్డినెన్స్ ద్వారా అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది అనే దానికి సమాధానం ఉండదు. సరే, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పార్లమెంట్లో చర్చలు ఉన్నాయా? లేదే. ప్రతిపక్షాలను సంప్రదించారా? రైతు సంఘాలను సంప్రదించారా? మేధావులను సంప్రదించారా? నిపుణులను సంప్రదించారా? అంతకంటే ముఖ్యంగా దౌర్భాగ్యం, వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్రాల పరిధిలోని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన దాఖలాలు ఉన్నాయా? అంటే అత్యవసర చట్టం తీసుకురావడం, ఆర్డినెన్స్ తీసుకురావడం ఒక తప్పు అయితే, ఒక నేరం అయితే, అప్రజాస్వామ్యం అయితే, చర్చ లేకుండా ఆదరాబాదరగా మెజారిటీ ఉన్నదనే నెపంతో చేయడం సుమారు 11 నెలలు, 1 సంవత్సరం నుంచి రైతు సంఘాలు దేశమంతటా నిరసన తెలుపుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ కదా. మరి ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయం మీద ఆధారపడ్డ 60% మందికి ఇబ్బంది కలిగించే విధంగా చేస్తున్న కార్యక్రమం ఇదైతే, సమృద్ధుల వల్ల సామాన్య ప్రజానికి ఇటు డీజిల్ పంప్ సెట్స్ కానీ, 2 వీలర్స్ కానీ,